సోదరులందరికీ ఈ యాసంగి సీజన్కి సంబంధించి మనకు ఉండేటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి ఏ మేరకు సాగునీరు ఇవ్వచ్చు అనేటువంటి విషయం ఏడైనా కూడా యాసంగికి ప్రారంభం కంటే ముందు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అనేది జరుగుతుంది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్గా ఉండేటువంటి మంత్రి బాధ్యత తీసుకొని ఎవరుంటే వారు ఉన్న నీళ్ళని ఆయా ప్రాజెక్టులలో పైనుంచి వాటర్ ఫ్లో ఏ మేరకు ఎప్పటిదాకా వస్తుంది, ఎన్ని క్యూసెక్ వచ్చే అవకాశం ఉంది, స్టోరేజ్ ఎంత, యాసంగిన ఏ పంటలు వేసుకుంటే ఎప్పటిదాకా నీళ్ళు ఇచ్చేటువంటి వెసులుబాటు అవకాశం ఉందో ప్రభుత్వం ముందే చెప్తే దాన్ని బట్టి రైతులు దానికి అనుగుణంగా పంటలు వేసుకోవడం ఆనవాయితీ. ఈసారి రికార్డు స్థాయి వానలు పడ్డాయి వర్షాకాలంలో మనందరికీ తెలుసు. వద్దన్నన్ని వర్షాలు పడ్డాయి. వర్షాలు పడ్డమే కాదు, సుమారు ఒక 30-35 రోజుల పాటు కృష్ణానదిలో వచ్చినటువంటి ఉధృతమైనటువంటి వరద, పైనుంచి వచ్చినటువంటి భీమా కానీ, కింద కలిసేటువంటి తుంగభద్ర కానీ, ఆ తర్వాత కింద ఉండేటువంటి ఇతర ఉపనదులు కానీ కలిసి కృష్ణానది ఉప్పొంగి రోజుకు 25 నుంచి 30 టీఎంసీల నీళ్లు సుమారు 30-35 రోజుల పాటు ఆ పరిమాణంలో సముద్రం పాలైనాయి. నేను గతంలో కూడా చాలాసార్లు మీడియాకి చెప్పిన, ప్రజలను ఉద్దేశించి మాట్లాడాను. పాలమూరు రంగారెడ్డినే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేసుకొని ఉంటే ఈ సంవత్సరమే ఒక 30-40 టీఎంసీల నీళ్లను ప్రోటోకాల్ పరంగా ఆయా రిజర్వాయర్లలో నింపుకోవడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వం చేజార్చుకునే అవకాశాన్ని రైతుల నోట్లో మట్టి కొట్టింది. నిత్యం పాలమూరు బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఈ నీళ్లను ఒడిసిపెట్టేటువంటి మార్గం ఏంటి అని ఆలోచించడానికి ఏడాది కాలంలో టైం దొరకలేదని చెప్పి కూడా నేను చాలాసార్లు చెప్పాను. జిల్లా మంత్రికి మతి లేదు, శాసనసభ్యులకు దాని మీద అవగాహన లేదు, అవగాహన ఉన్నలకు శ్రద్ధ లేదు. వెరసి నీళ్లు సముద్రం పాలు. ఇప్పుడు తీరా యాసంగి పంటలకు వచ్చేటప్పటికి సాగుకబులు చల్లగా చెప్పినట్టు ఇరిగేషన్ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా కేవలం ఒక డిప్యూటీతోనో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఎంత బాధ్యత రహితమండి. ఏఎన్సీ కాదు, చీఫ్ ఇంజనీర్ కాదు, మంత్రి ఎట్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కన్వీన్ చేయాలి, ప్రజాప్రతినిధులతో మీటింగ్ కన్వీన్ చేయాలి, రైతులతో మీటింగ్ కన్వీన్ చేయాలి. ఇవి ఏమి చేయకుండా ఒక డిప్యూటీతోన స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఏమని? దూరాలలో నీళ్లు లేవు కాబట్టి యాసంగి పంటలకు ఇయ్యలేము అని చెప్పి, అది కూడా ఇచ్చేది రామంపాడు వరకే ఇవ్వడానికి సాధ్యమవుతుంది. రామంపాడు నుంచి కిందికి పోవడానికి సార్. రామంపాడు వరకు ఎన్ని నీళ్ళు అయితే ఎంత కలిగితే 15-20 ఎకరాలు కూడా కాదు. రామంపాడు తర్వాత ఉండేటువంటి ఆయనకంటే అటు అలంపూర్లో కానీ, గద్వాల్లో కానీ, ఇటు వనపర్తిలో కానీ, కొల్లాపూర్లో కానీ దూరాల కింద ఉండేటువంటి ఆయకట్టు అంతా కూడా ఆ తర్వాతనే ఉంటుంది. 75,000 ఎకరాలు అంటే 15-20 ఎకరాలకు మించి యాసంగిలో దూరాల నుంచి నీళ్ళు ఇవ్వలేమనేటువంటి సాగుకబులు సలహా చెప్పించారు సార్. మేము అందుకే మొదటి నుంచి చెప్తున్నాం, మరోసారి చెప్తున్నాం, ప్రజల్ని ఆలోచించమని, రైతుల్ని ఆలోచించమని, మీడియా మిత్రులు కూడా దాని మీద దృష్టి పెట్టమని. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా, ఎన్నాళ్ళు కురిసినా ఎగువన దూరాల నుంచి ఎగువ కానీ, దూరాల వరకు కానీ మనము నీళ్లను నింపుకునేటువంటి సామర్థ్యం పరిమితమైంది, చాలా తక్కువ ఉన్నది. అందుకే కుంభవృష్టి వచ్చినా, ప్రతి ఏడు వచ్చినా యాసంగికి తిప్పవస్తుంది. కాబట్టి దూరాల మీద ఇప్పటికే ఒత్తిడి ఉంది. కోయిల్ సాగర్ కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ, నెట్టెంపాడు కానీ, దూరాల సొంత ఆయకట్టు కానీ ఇవన్నీ కలిపితే 5-6 లక్షలు దాటిపోతాం. కాబట్టి దూరాలలోంచి కొడంగల్కు, నారాయణపేటకు నీళ్లు అని ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి స్కీమ్ అది ఫెయిల్యూర్ స్కీము. అది అంతిమంగా నీళ్ళు ఇవ్వదు. వరద వచ్చినటువంటి రోజులు మాత్రమే ఎత్తిపోసుకోవాలి. ఆ వరద కూడా ప్రతి ఏడు 60-70 రోజుల వరద రాదు సగటున. ఒక్కోసారి 15-20 రోజుల వరద కూడా రాదు చూడాలి. ఒకసారి 70-80 రోజులు వస్తుంది. అందుకోసమే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసుకుని కరవెడ నుంచి లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ తీసుకొని పోతే కొడంగల్కి, నారాయణపేటకి ఎక్కువ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అని పనులు మొదలుపెట్టి కాలువల్ని టెండర్లు కూడా పిలిస్తేనంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి పడేసి మేము కొత్తగా జూరాలకెళ్ళి ఎత్తిపోసుకుంటామని చెప్పి
మేము కోరేది కూడా కొడంగల్ నారాయణపేట ప్రాంత రైతులకు పుష్కలంగా నీళ్ళు ఇవ్వాలనే. అది ఇప్పుడు ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి కార్యక్రమం ద్వారా సాధ్యం కాదు. కుండబద్దలు ఉండని చెప్తా ఉన్నాం. మేము పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే చిత్తశుద్ధి కావాలి. కేసీఆర్ మొదలుపెట్టిన దానికి వెళ్ళి ఇస్తేనంటే నాకు పేరుండదేమో. నేను కొడంగల్కి వెళ్ళి ఉన్నా కాబట్టి అట్లే ఇస్తే కరెక్ట్ అని ముఖ్యమంత్రి గారు అనుకుంటుండొచ్చు. కానీ శాస్త్రీయంగా సాంకేతికంగా అది సబబు కాదు. కరివెడ నుంచి ప్రతిపాదించినటువంటి కెనాల్స్ను మళ్ళీ రెస్టోర్ చేసి వాటిని మళ్ళీ టెండర్లు పిలిచి నీళ్ళు ఇవ్వడం సులభము, సాధ్యము. ఎక్కువ నీళ్ళు ఇవ్వడానికి, తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పటికైనా పునరాలోచించమని నేను కోరుతా ఉన్నా జిల్లా ప్రజల తరఫున, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల తరఫున. ఆ ప్రాంత ప్రజలకు మేలే విషయం చెప్తున్నాను. భవిష్యత్తులో కూడా చూడాలి, ఇదే పరిస్థితి ఉంటుంది. పాలకాండలో వరద మీరు అనుకున్నట్టు 10 సంవత్సరం 70 యావరేజ్ ఫ్లడ్ ఉండవు. అనుకోకుండా 2-3 ఏళ్ళు కలుపు వస్తే పైకి ఉన్నటువంటి ఆకటికే నీళ్ళు ఉండవు. జూరాల నుంచే మెట్టపాడుకు ఎత్తిపోయాలి 2 లక్షల ఎకరాలు. భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 2 లక్షలకు ఎత్తిపోయాలి. జూరాల కుడియడమ కాలువలకు 1,10,000 ఎకరాలు కావాలి. కోయిల్ సాగర్కు 46,000 ఎకరాలు కావాలి. ప్రతిపాదించే గట్టు ఎత్తిపోతల పథకానికి 35,000 ఎకరాలు కావాలి. దగ్గర 6.5 లక్షల ఎకరాలు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కి సంబంధం లేకుండానే దూరాలకు వెళ్ళి పోవాలి. వాటికే దిక్కు లేదు, వాటికే గతి లేదని చెప్తున్నాం. రేపటికైనా ఏనాటికైనా మనకు ఉన్నటువంటి జూరాలకు యాసంగిలో కూడా నీళ్లు రావాలి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా భవిష్యత్తులో యాసంగిలో కూడా సమృద్ధిగా కలకలాడాలంటే ఒకటే మార్గం. భవిష్యత్తులో పాలమూరు రంగారెడ్డి నీళ్లకు మళ్ళీ జూరాలకు అనుసంధానం చేయడమే ఏకైక పరిష్కారం. ఎందుకంటే వానాకాలంలో వచ్చేటువంటి వరదను పాలమూరు రంగారెడ్డిలో మనం కట్టుకున్నటువంటి సుమారు 70 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు మనకున్న 5 రిజర్వాయర్లు పూర్తయి ఉన్నాయి. వరద వచ్చినప్పుడు ఈ 70 టీఎంసీలను మనం నింపెట్టుకొని ఎప్పటికప్పుడు ఫ్లో కెనాల్స్తో పంటలు పండించుకుంటా ఉంటే ఆ మిగిలిన నీళ్ళలోకి వెళ్ళి దూరాల ఎప్పుడు కాలైతే అప్పుడు 6.5-7 టీఎంసీలు 10 రోజులకు 20 రోజులకు 6.5 టీఎంసీలు 2-3 సార్లు వదిలా కూడా ఈ ప్రాజెక్టులు అన్నింటికి కూడా నీటి లభ్యత ఉంటుంది. ఇది శాస్త్రీయమైంది. వీటన్నింటినీ విస్మరించి ఏం చేస్తే ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయనే అంశాన్ని పక్కకు పెట్టి పడుదలకు పోవడం, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పై స్థాయిలో చేస్తూ ఉంటే జిల్లా ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి గారు ఆయన పక్క నియోజకవర్గాలలో ఫోటోలు పెట్టుకునేంత సంబరం పంచాయతీలో ఉండదు. బాధ్యత ఉంటే ఏం చేయాలి? దూరాల కింద ఉండేటువంటి లేదా ఇతర ప్రాజెక్టుల కింద ఉండేటువంటి ప్రాంతాల్లో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టి ఉన్నాయేంది లేనిదేంది చర్చించి ప్రజలకు చెప్పి ఒప్పించి నాయన మీరు వేసుకొని నష్టపోకండి, గిన్నె నీళ్ళు వస్తాయి, ఈ టైంకే వస్తాయి, ఒరేస్టులు ఒరేయండి, మిగతా వాళ్ళు వెనువులు వేయండి, లేకపోతే ఇంకోటి వేయండి, మక్కలు వేయండి, లేకపోతే ఇంకో పంటలు వేయండి అని చెప్పాలి. ఇది ఏది చేయకుండా ఒట్టి ప్రగల్భాలు, ఉత్తుత్తి మాటలు, ఉత్తర కుమార మాటలు. అరే మనిషి పార్టీ మారితే విధానాల అభిప్రాయాలు మారిపోతాయా? గతంలో మాట్లాడిన మాటలు తూతు అయిపోతాయా? తుమ్మతుల కొత్త కొలాట అంటారు చూడండి. అవంతా పోయింది, ఇప్పుడు నేను కొత్తగా మొదలు పెడుతున్నా అంటారు. గతంలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు సాధ్యం కాలేదని ఆయనే 10 సార్లు చెప్పింది. ప్రభుత్వాలు ఖర్చు పెట్టలే, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ పెండింగ్ ప్రాజెక్టుల మీద పెట్టని కారణంగానే ప్రత్యేకించి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మీద 2004 వరకు అంటే ఆ పథకం స్కీమ్ కంటెంప్లేట్ అయినప్పటి నుంచి 1984 జూన్ 16న ఎన్టీ రామారావు తొలి ఆలోచన చేసినప్పటి నుంచి 2004 వరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మీద ఖర్చు అయినటువంటి డబ్బు కేవలం 12 కోట్లే. ఇది లెక్క. ఇదే విషయాన్ని జూపల్లి కృష్ణారావు కూడా చాలాసార్లు చెప్పింది. ఏమని 2004 వరకు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఖర్చు పెట్టలే, ప్రాజెక్టులను పెండింగ్ పెట్టిండ్రు, ప్రజలను ముంచిందని ఎప్పుడు చెప్పినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు అదే మాట మాట్లాడారు. ఈ నీళ్ళు వచ్చిందే కేసీఆర్ వల్ల, ఈ నీళ్ళు వచ్చిందే హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి వల్ల, ఈ నీళ్ళు వచ్చిందే తెలంగాణ ప్రభుత్వం వల్ల. తెలంగాణ సాధించినందుకే ఇది సాధ్యమైంది, లేకపోతే సాధ్యమయ్యేది కాదని 100 సార్లు మాట్లాడాడు. ఒకసారి కాదు. నేనే వ్యక్తిగతంగా సంస్కారహీనంగా ఎవరి మీద మాట్లాడేటువంటి అలవాటు నాకు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తు కూడా ఉండదు. కానీ రాజకీయంగా మీ అవకాశవాదము
ఇప్పుడు ఎట్లా బుద్ధి ఉంటే అట్లా మాట్లాడి పై అమాయకులు అనుకొని ప్రజలు మర్చిపోతారు. ఏం మాట్లాడినా గుర్తు చేయడం నా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తున్నాను. బుద్ధి మందగించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడకూడదు. శాసనసభలో మాట్లాడతాడు ఆయన. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చింది మేమే అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెసే. అసలు 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో మీరు 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఉంటే నేను రాజీనామా చేస్తాను శంబలం ఉంటాడు. ఎవరు అడగలే ఆయన రాజీనామా. నేను కూడా ఇప్పుడు అడగలేను. నువ్వు మాట మనిషి అయితే ఆ మాటకు విలువ ఉంటే మనిషి అయితే ఏం మాట్లాడినావో నేను గుర్తు చేస్తున్నా. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఎకరా కూడా నీళ్ళు పోలేదని చెప్తున్నావు, ఇవ్వలేదని చెప్తున్నావు. ఒకరు ఇచ్చినట్లు వేరే రోజుల్లో అవసరం లేదు. నీ మాట నువ్వు మాట్లాడిన మాటలు సరిపోదా? బీఆర్ఎస్ ప్రభుత్వమే నీళ్ళు ఇచ్చింది, కాంగ్రెస్ టీడీపీ అని నువ్వే మాట్లాడిన మాట సరిపోదా? నువ్వు మాట్లాడిన మాటనే నీ ముందర పెడతానంటే అప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి కదా. రాజీనామా చేస్తావా లేదా అది నీ విజ్ఞత. నేను చాలాసార్లు చెప్పినాం జగన్ ముఖ్యమంత్రి చేయకపోతే రాజీనామా చేస్తానని మాట్లాడిన ఆయన చాలా మాట్లాడి అవన్నీ నేను మాట్లాడి తేలిక కాదలుచుకోలేను. నీళ్ళకు పరిమితమై గత ప్రభుత్వ హయాంలో బాధ్యత గల మంత్రిగా ఉండి మంత్రి పదవి పోయినాక కూడా పూర్తయినాక కూడా అదే పార్టీలో కొనసాగి కేవలం ఎన్నికల ముందు ఇంకో పార్టీలోకి పోయి ఇంకో పార్టీ నుంచి ఎమ్మెల్యే మంత్రి అయిన కారణంగా గతంలో ఏమి జరగాలంటే గతంలో నువ్వు సమాజమా ఏం జరగకుండా ఎందుకున్నావు మళ్ళీ మంత్రిగా? ఏం జరగకుండా ఎందుకున్నావు ప్రభుత్వంలో? ఏం జరగకపోతే ఎందుకు మాట్లాడినావు? ఎక్కడో కాదు మాట్లాడింది. సాక్షాత్తు 2016లో హరీష్ రావు గారు నీటిపారుదల మంత్రికి ఉన్నప్పుడే 2 ఏళ్ళు అవేళ కృషి చేసి ప్రభుత్వం వచ్చినాక 14 నుంచి 16 వరకు ఆహారం కృషి చేసి అందరం కలిపి ఆ కృషిలో కృష్ణరావు కూడా ఉన్నాడు. పడుకున్న కాడు ఉన్నాడు, తిరిగిన కాడు ఉన్నాడు, మాట్లాడిన కాడు ఉన్నాడు, మీటింగ్లలో ఉన్నాడు, ఇంజనీర్లతో పనిచేసిన కాడు ఉన్నాడు, మాయమ్మడు ఉన్నాడు, ఆయన ఇప్పుడు మేమున్నాం, అందరం కలిసే చేసినాం. హరీష్ రావు దొరికొచ్చే నీళ్ళు వదిలినాం. ఆ నీళ్ళు వదిలినప్పుడు ఆయన ఏం మాట్లాడో మీకు వీడియో చూపిస్తుంది. నీళ్ళు వదిలినప్పుడు ఏం మాట్లాడో వీడియో చూపిస్తాం. మీరు అందరూ దయచేసి జూమ్ చేసి ప్రజలకు చూపించండి. మంచి రోజు సమయం. ఎందుకంటే పాలమూరు జిల్లా అంటే ఒకప్పుడు వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. అది ఆనాటి పాలకుల కారణంగా నిర్వహించే కారణంగా. కానీ ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ఏ అభివృద్ధి తీసుకుని యావత్ తెలంగాణ ప్రజానికాన్ని సంఘటన చేసి ఒకటి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో అదే ఉద్యమ స్ఫూర్తితోటి మరి సుమారుగా గడిచిన 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ కళాకృతి ఎన్నికల పథకం పూర్తయిందంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవసరం కాదన్నా 100% ఈ ప్రభుత్వం యొక్క అకుంఠిత దీక్ష వల్ల, కేసీఆర్ గారి పట్టుదల వల్ల, హరీష్ రావు గారి యొక్క నిరంతర కృషి వల్ల, సమీక్ష కారణంగా ఈనాడు ఈ మంత్రి కావడం జరిగింది. గడిచిన 16 సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను. మొదటగా 1999లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఆనాడు నాకు అనిపించింది అసలు ఈ రాజకీయాలు ఎందుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి తాగునీరు వెళ్ళిపోతా ఉన్నాం, సాగునీరు వెళ్ళిపోతా ఉన్నాం, విద్యుత్ వెళ్ళిపోతా ఉన్నాం, రోడ్లు వెళ్ళిపోతా ఉన్నాం అనేటువంటి ఒక నిరాశ తీసుకున్నాం కాబట్టి ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికల సందర్భంలో ఈ ప్రాజెక్టు చేసినట్టు కనపడకపోతే పుట్టగదులు ఈ జిల్లాలో ఉన్న సీటు కూడా రాదని భయపడి ఆనాడు తూతూ మంత్రంగా 3,000 కోట్ల రూపాయల వ్యయమయ్యే ప్రాజెక్టుకు గడచిన 91 నుంచి 2,400 ఖర్చు పెట్టింది. 14 సంవత్సరాలు 12 కోట్లు, 3,000 కోట్లు ప్రాజెక్టు. అది కూడా ఉద్యమ ఫలితం, ఉద్యమ పుణ్యమాన్ని మొదటి. కానీ
మరి ఇక్కడ వచ్చేసిన వాళ్ళతో కూడా కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా మొత్తం గమనించాల్సింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి మంత్రులు కేవలం కొల్లాపూర్ నియోజకవర్గానికి 30,000 ఎకరాలకు మాత్రమే నాయకులకు కాగితాలు పరిశీలించడం జరిగింది. 42 గ్రామాలు మునిగిపోయి ఎప్పుడైతే 2004 తర్వాత 2,50,000 ఎకరాలు 3,50,000 ఎకరాలు నాగరికలు కానీ కడవకుర్తి కానీ అచ్చంపేట కానీ ఒక ఎకరం కూడా తగ్గించబడి ఎకరాలు పెంచాలని చెప్పని ఒత్తిడి చేసి ఈ రోజున ఈ స్థాయికి 3,50,000 ఎకరాలలో ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఎక్కడ కూడా నిధులు కేటాయించిన కారణంగా మీకు ప్రాజెక్టు నడవడం జరిగింది. అలాగే ఈ రోజున ఒక్కొక్క పంపు సెట్ 5 రోజులు ఒక్కొక్కటి 25 మెగావాట్లు 4 ఉంటే 100 మెగావాట్లు ఉంటే ఈ ఆయకం పెంచాల్సి పని దాన్ని 150 మెగావాట్లు 5 తగ్గి 150 మెగావాట్లు బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న మంత్రులు కానీ ఒక్కరు చాలా మాట్లాడతారు, నాయకులు చాలా మాట్లాడతారు. 14 సంవత్సరాలైనా ఇక్కడ ఇప్పుడు మన ఇక్కడ కూర్చున్నటువంటి ఇదే నిజమాయ సంపోజ్ కానీ పంపోజ్ కానీ ఒక పంపు కానీ ఒక మోటార్ కానీ ఏ రోజు నిర్మాణం లేదు, ఒక ఎలక్ట్రిక్ యాడ్ కానీ ఏ రోజు లేదు, కూలిపోతా ఉంది. అంటే ప్రభుత్వాన్ని నిర్ణయాలు తీసుకోలేదు. ఈనాటి ప్రభుత్వం, ఈనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఆదేశాలు కొడ వల్ల ఈ యొక్క నిర్మాణం చేసిన సంవత్సరమైనటువంటి అంటే అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఇవాళ 2 సంవత్సరాల కాలంలో సత్యాలు పూర్తి చేసి పంపలు పూర్తి చేసి ఈ రోజున మోటార్లు పెట్టి ఎలక్ట్రిక్ యార్డ్ పూర్తి చేసి ఈనాడు మనం దీన్ని పూర్తి స్థాయి తెచ్చుకోవడం జరిగింది. ఈ గతంలో ఏదో మాట్లాడి ఆయన వాయిస్ పెట్టింది కాదు. జొన్నలగూడ రిజర్వాయర్ దగ్గర పంపులు ఆన్ చేస్తున్నాడు, చరిత్రాత్మక దినం పంపులు ఆన్ చేస్తున్నాడు. ఆయన స్వయంగా బిడ్డని మాట్లాడేది. మేమందరం మాట్లాడాం. మేము మాట్లాడేది చూపిస్తే రుజువు కాదు కాబట్టి ఆయనే మాట్లాడేలో మీరు చూపిస్తే రుజువు. మీరు ఇదంతా ప్రజలకు చూపించండి. నేను ఎప్పుడు ఎవరి మీద ఈ రోజు వరకు ఈ నేల కాలంలో నాకు నేనుగా ఎవరి మీద ఎప్పుడు ఆరోపణ చేయలే, ఎప్పుడు వ్యక్తిగత దూషణ చేయలే. నాకు అలవాటు లేదు. ఎవరైనా 10 సార్లు చేస్తే జవాబుగా ఒకసారి ఏదైనా మాట్లాడిందని తప్పిస్తే అది కూడా ప్రజలకు విషయం చేయాలని. అంతకుమించి నాకు ఆ వ్యక్తిగత అంశాల మీద ఆసక్తి లేదు. నాడు కూడా చాలా మంది వాళ్ళ సంస్కారం, వాళ్ళ విజ్ఞత, వాళ్ళ స్థాయి, వాళ్ళ అవగాహనను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. అన్ని ప్రజలు గమనిస్తుంటారు. ఇక్కడ అంశం ఒకటే. సుమారు 25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి తిరుపతి గారు దాంట్లో 5 ఏళ్ళు తీసేస్తే కదా పీరియడ్ 20 సంవత్సరాలు అయితే ఉన్నారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. సరే, మీ కాలంలో మీరు ఏం చేసిండ్రు ఏం చేయలేని నా చర్చ కొత్తలేదు. సమైక్య రాష్ట్రంలో మీకు చాలామంది ఏం చేసిండ్రు చాలాగాంధీ ఏం కాలేదో చెప్పారు. కానీ ఆనాటి ప్రభుత్వాలు కాంగ్రెస్ టీడీపీల యొక్క వైఫల్యం కారణంగానే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందుకే కదా మీరు రాజీనామా చేసి వచ్చి టీఆర్ఎస్ లో కలిసిందా? ఆ నినాదం మీదనే కదా ఉప ఎన్నికల్లో గెలిచింది. ఆ నినాదం మీదనే కదా 2014లో గెలిచి మంత్రి అయింది. మీరు మంత్రి ఉన్నప్పుడే కదా కేఏకి మనమందరం కలిసి కష్టపడి నీళ్ళు తెచ్చింది. ఒకే కూడా నీళ్ళు ఇయ్యలే కాంగ్రెస్. గతంలో మేము ఇచ్చినవి తప్ప. నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడే పని జరిగినట్టు నువ్వు ఎప్పుడు అల్లి వచ్చి రాజీనామా చేస్తే ఆ పార్టీ కార్యాలయం కలిసి ఇండిపెండెంట్ పోటీ చేసినా ఇంకో పార్టీ పోయినా అప్పుడేం జరగనట్టు సిగ్గనిపేదా అని ఇట్లా మాట్లాడడానికి కొద్ది కూడా ఏమనిపించదా? అరే, సమాజంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, విఘ్నులు ఉంటారు. మా ముఖం మీద వచ్చి ప్రజలు ఏమో అనకపోవచ్చు, వాళ్ళు ఉండే పరిస్థితులు బట్టి.
కానీ వాళ్ళంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారని ఇంగితం కదా, ఆ ఇంగితం ద్వారా మాట్లాడాలా? ప్రజలు తమకు నీళ్ళు వచ్చినాయి, సాగునీళ్ళు వచ్చినాయి, చెరువులు నిండినాయి, గుట్టలు నిండినాయి, చేపలు పోసుకున్నాం, బతుకుదేరు మారింది, ఊర్లు మారినాయి, పచ్చదనం పెరిగింది, పంటలు పండినాయి, ఆర్థిక శక్తి పెరిగింది, వర్షాలు ఆగిపోయినాయి, రివర్స్ వర్షాలు వచ్చినాయి, ఎక్కడోళ్ళు అక్కడ కైగా బతుకుతున్నారనేటువంటి ఒక మాట బ్రహ్మాండంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నది యథార్థం. దాన్ని మసిపూసి మారేకాయ ఏమి లేనట్లు, గత ఏమి జరగనట్లు, ఒకే కాకుండా నీళ్ళు వేయాలని 10 రోజులు చెల్లిండు. ఇవే కదా చెప్పింది. గత పాలకులు లేకపోతే కేసీఆర్ నాయకత్వాన, హరీశ్రావు నాయకత్వాన మేమే ఇచ్చినామని నువ్వే మాట్లాడుతుంది కదా. పోనీ నేను నా బుద్ధి లేక మాట్లాడినా ఇలా నాకు కొత్త బుద్ధి వచ్చిన అంటారు అనుకుందాం. తెలిసేపటి 2014 కంటే ముందు పూర్తయింది ఒకటే ఒక పంపు, మొదటి లిఫ్ట్ ఏలూరు దగ్గర ఉండేటువంటి. దాని కింద ఇరిగేషన్ కెపాసిటీ ఉండేది కేవలం 13,000 ఎకరాలు మాత్రమే. మరి అలా 2014 తర్వాత కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద కొల్లాపూర్ కానీ, వనపర్తి కానీ, అచ్చంపేట కానీ, నాగర్కర్నూలు కానీ, పార్ట్ ఆఫ్ చర్చల కానీ, కలవకుర్తి కానీ మొత్తం కలిపి 4.5 లక్షల ఎకరాల నీళ్ళు పంటలు పడుతున్నాయి కదా. ఇది 2014 నుంచే ప్రారంభమైంది కదా. సచిపూర్లు, పంప్ హౌస్ ఇవన్నీ కూడా 2014 తర్వాతనే కదా మనం పూర్తి చేసింది, అందంగా పూర్తి చేసినాం కదా. మరి అన్నప్పుడు నీకు ఎవరు ఇచ్చింది? దానికి తోడు సింపుల్ విషయం కదా, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అనేది నడిస్తే అది ఎన్నాళ్ళు నడిచింది, ఎన్ని టీఎంసీల నీళ్ళను మనం ఎట్లకెళ్ళి తోడామనే దానికి ఇంకా అడుగుతుంది. కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంపు కానీ, రెండవ పంపు కానీ, మూడో పంపు, మొదటి లిఫ్ట్, రెండో లిఫ్ట్, మూడో లిఫ్ట్, ఈ లిఫ్ట్లలో ఏ రోజులలో ఎన్ని గంటల పాటు పంపులు నడిచినాయి, కానీ కరెంటు బిల్ ఎంత అయింది, నీళ్ళు ఎన్ని తోడడం అనేది రికార్డు ఉంటుంది. నువ్వు కూడా మార్చలేవు, తాత కూడా మార్చలేదు. అది రికార్డు. 2014 కంటే ముందు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం లిఫ్ట్ చేసినటువంటి నీటి పరిమాణం కేవలం 4 టీఎంసీలు. ఇది రికార్డు. 2014 తర్వాత కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత మనం లిఫ్ట్ చేస్తూ వచ్చినటువంటి నీళ్లు సగటున ప్రతి సంవత్సరం 40 నుంచి 50 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేసాం. ఓ సంవత్సరం 35, ఓ సంవత్సరం 40, 45, ఇంకో సంవత్సరం 50 టీఎంసీ రికార్డు ఉంటుంది ప్రతి పంపింగ్ స్టేషన్ లో. ఆ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు ఎన్ని నీళ్లను లిఫ్ట్ చేసామనేది రికార్డు ఉంటుంది. నాయకత్వాన్ని లిఫ్ట్ జరిగితే ఒకే కూడా నీళ్ళు అదే 50 మంది సవాలు ఈ జీవితంలో దానికి ఏ మాట లేదు. కాబట్టి నేను నా నోటి నుంచి నేను రాజీనామా చేసే మతాల మాటలు నేను మాట్లాడను. మీరు నిర్ణయించుకోండి ఎందుకు మాట్లాడారు ఒక మాట, గతంలో ఎందుకు మాట్లాడారు, ప్రజలు ఏమనుకుంటారు. మీకు నిజంగానే శరం అనిపిస్తే మీ ఇష్టం, మీ మాట కనపడి రాజీనామా చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు పోతలేమో ఏం చేయాలో మీరు నిర్ణయించుకోండి. నేను మీ మీద మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టలే. మీ వ్యాఖ్యలు గుర్తు చేయాలి, లేకుంటే తప్పు సంకేతం పోతుంది. లక్షల మందికి మేలు జరిగి ఈ జిల్లా గొప్పగా బాగుపడ్డ తర్వాత ఈ మేరకు అయింది, ఇంకా మేము ఇది చేస్తామని మాట్లాడారు. సిపాయి మాట్లాడారు. గతంలో చేసింది ఆ పాటలు లేవు కాబట్టి, ఇప్పుడు వేరే సర్కారు ఉన్నావు కాబట్టి, ఇప్పుడున్న ముఖ్యమంత్రులను ఇంకెవరినో మెప్పించడం కోసం గతంలో జరిగిన పనిని తక్కువ చేసి చూపిస్తే నేను గొప్పలు అనుకుంటారని ఇప్పుడున్న పార్టీలో నాయకులు మాట్లాడితే లేఖితంగా నాకు అనిపిస్తుంది. ఏంటి జీవితం? ఏం లేకపోతారు పోయేటప్పుడు అప్రదేశం లేకపోతారా? ఇదేంటి అవకాశం వస్తే గొప్పగా ఏమేమి చేసామనేది ఉండాలి. తాకట్లు, పంచాయతీలు, పొదు సమానం ఇవేనా? లేకుంటే అవతల పక్షం నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం చాలా చిల్లర. నేను కొన్ని చెప్పకూడదు, చెప్తే మళ్ళీ నా స్థాయి ఉండదు. రోడ్డుపై సర్కారు అనేది రాగానే మాకున్న వ్యవసాయ కనెక్షన్లు, కరెంట్ కనెక్షన్లు, వాళ్ళ విజిలెన్స్ వాళ్ళు పంపించే చెప్పి ఎంత థర్డ్ క్లాస్ ఉంటారా?
నేను న్యాయవాదిగా జీవితం ప్రారంభించినటువంటి వ్యక్తిని వ్యవసాయ కనెక్షన్లు ఇళ్ల కనెక్షన్లు ప్రాపర్గా లేకుండా ఉంటామా? ఇంత చిల్లర కొద్దిగా ఇంత థర్డ్ క్లాస్ ఆయన నిందుండేటోడు వాళ్ళంతా చేసేటువంటి పని బుద్ధి తెచ్చుకోవాలి. సార్ ఎంత ముందాగా ఉపయోగించారు. ఒక అవకాశం వస్తే అద్భుతాలు చేసి ప్రజలను మరణపోతారు. రాజకీయాల పదవులు జీవితకాలం ఉండవు, చచ్చిపోయే వరకు ఉండవు. గెలుస్తారు, ఓడిపోతారు, మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ఓడిపోతారు. స్టార్ట్ మ్యాటర్. అని ఒక అవకాశం ఉన్నప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినాం చరిత్రలో అనేది కదా ముఖ్యం. అందువల్ల తాను చేసినటువంటి అసంబద్ధమైనటువంటి పూర్తిగా తనను తాను ఖండించుకునేటువంటి రీతిలో చేసేటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకు. లేదు ఇంకా దీని మీద గుడ్డి సమర్థన చేసుకొని మాట్లాడటానికి దేవుడే కాపాడాలి. మేము వేరే రోజులు తెచ్చి మొదలు పెట్టలేము, ఛాలెంజ్లు విసురుతలేము, దెబ్బలు తరుచుకుంటలేము. నీవేం మాట్లాడావో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో పెట్టి యథార్థం ఏందో ప్రజలు గ్రహించమంటున్నా. నీకు ఉందాక ఎప్పుడు ఉంటుంది? పొరపాటు ఏంటి? గతంలో నేను మాట్లాడింది కరెక్ట్, ఇప్పుడు పొరపాటుగా మాట్లాడినా ఇంకా ఇది జరగాల్సిందే. ఇంకేమన్నా నువ్వు సర్ది చెప్పుకుంటే చెప్పుకో. ఎంత తాపత్రయపడి పూర్తి చేసినాం అందరం కలిసి. మీ కృషి లేదని ఎప్పుడు అన్నానా? మేము ఎంత కష్టపడ్డా కూడా. అలానే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మీరు మంత్రి, ఒక్కొక్క ప్రాజెక్టు బాధ్యత తీసుకొని మీరు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తే కలముఖి ఇరిగేషన్ నా బాధ్యత పెట్టింది ముఖ్యమంత్రి గారు. నా బాధ్యత ఉన్న హరీష్ రావు గారిని, ఇతరులను, జిల్లా ఎమ్మెల్యేలని, సాక్షాత్ మంత్రి గారిని, ఆనాడు మంత్రి గారిని అందరం కలిసి ఎన్నోసార్లు మాట్లాడుకొని ఎన్నో పనులు ఎట్లా వేగంగా కావాలి తాపత్రయపడితేనే కాడికి వచ్చింది. అరే అమాంతంగా పెట్టుకుంటా తిప్పేస్తావా? అందరం కలిసి సమిష్టిగా చేసిన పని కూడా నువ్వు ఇలా అంగీకరించలేకపోతే ఇదేం తత్వం? అలా నేను చెప్పిన స్టేట్ మీడియాని తీసుకొని చెప్పిన. ఇప్పుడున్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు కూడా ఆనాడు కొన్ని సందర్భాల్లో కొంత వ్యక్తిగత అక్కస్తో కూడా మాట్లాడండి. కొన్ని సందర్భాలు మొత్తం మేము గతంలో మేము చేసేది ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కొత్త చేసేది ఏం లేదు అన్నట్టు తీసేసి మాట్లాడండి. నేను చాలా ఆధారాలతో పాటు స్టేట్ మీడియాని తీసుకొని వచ్చి చూపించిన. కాంగ్రెస్ టీడీపీల హయాంలో జరిగిన పని ఎంత, వెచ్చించిన నిధులు ఎంత, జరిగిన పని ఎంత భూకం మీద చూపించి రికార్డులతో లెక్క చూపించిన. ఇగో ఇదే జరిగింది, వీడికే ఉంది, ఇది వాస్తవం అన్నది. చాలా ముందు చూస్తూ ఆలోచన చేసినాం. ఇంతకు ఆయన చెప్పిన దాంట్లో కూడా ఆయన మొత్తం కంప్లీట్ చెప్పలే, కొద్దిగా చెప్పి వదిలేసి మొదలు కలవకూడదు ఎత్తిపోతుల పథకాన్ని కంటెంప్లేట్ చేసినప్పుడు, దానికి రూపకల్పన చేసినప్పుడు 50,000 ఎకరాలే ఆయకట్టు. తర్వాత దాన్ని మనం 2.5 లక్షల ఎకరాలకు పెంచుతూ విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. మనం సాగాలి కానీ ప్రాజెక్ట్ స్వరూపం ఎట్లుండాలంటే. ఆ తర్వాత మళ్ళీ అది 3.5 లక్షల దాకా వెళ్ళిపోయింది. అంత పోయినా కూడా విషాదం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి, గోడపతి ప్రాంతానికి సంబంధించి అప్పుడు ఉమ్మడి గోపాలపేట మండలం అనేది నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉండే కాబట్టి ఆనాడున్న మంత్రి జనార్దన్ రెడ్డి గారు గోపాలపేట తన సొంత మండలం కాబట్టి కేరళ ఆయకట్టు పరిధిలో ఆ రాయాల్లో గోపాలపేట మండలం కాడికి పెట్టి మిగతా మొత్తం వనపర్తిని ఎగరబడేసారు. అప్పుడు జనార్దన్ ఎమ్మెల్యే ఉన్నారు. విపక్ష రాజకీయాలు అంటుంటే ఆ రోజుల్లో ఎందుకు చేయాలి? ఇక్కడ ఉన్న వాళ్ళకు దాని మీద ఏం చేయాలి పాల్గొనే పరిస్థితులలో కాలం గడిచిపోయి. నేను తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల మీద రివ్యూ జరిగేటువంటి సందర్భం చూస్తే కిందికెళ్ళి భీమా నుంచి వచ్చేటువంటి నీళ్లు శంకర సముద్రం నుంచి ఆ పక్కల పడి కిందికెళ్ళి వెళ్ళిపోతే 4-5 గ్రామాలకు మించి రావు. కానేపల్లి దాటినాక పెదవుడే కడుగుట్ల కొత్త గ్రామం, తర్వాత నాశనల్లి తాటి మామల అయిపోయాయి కథ. జూరాల నీళ్ళు ఒక పాత పేపర్ మండలి, అది కూడా అనుకూల నియోజకవర్గం ఉండే. మరి మొత్తం ఉన్నప్పటికీ కదా ఏదో దేవుడాన్ని చూస్తానంటే ఎక్కడ పైనుంచి రావు, కింద నుంచి రావు. దాంట్లోకి వెళ్ళి వచ్చినటువంటిదే నేను ఆనాడు చిపితో మాట్లాడి, అదే మీరు ఏ ప్రాతిపదికన ఒక ప్రాంతానికి నీళ్లు, ఇదిగో ఈ ప్రాంతానికి కెనాల్ పోవాలి, ఈ ప్రాంతానికి డిస్ట్రిబ్యూటర్ పోవాలి, దీనికి మేజర్ పోవాలి, దీనికి
మెయిన్ కెనాల్ వల్ల ఎట్లా నిర్ణయిస్తారు దానికి బాధపడికి ఏంటంటే కెనాల్ మెయిన్ కెనాల్ యొక్క గ్రావిటీ లెవెల్ కంటే ఎక్కడ కిందికి ఉంటే పాల్గొనడం అక్కడ ఇచ్చుకుంటూ పోవాలి సార్, అది ఇరిగేషన్ ధర్మం అన్నారు. మెయిన్ కెనాల్ నీళ్లు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ప్రధానంగా పాల్గొనడం స్టార్ట్ అయ్యేది గుడిపల్లి కాడ నుంచి, కొల్లాపూర్ నుంచి జొన్నలగూడకు, జొన్నలగూడ నుంచి గుడిపల్లి వరకు ఉండేటువంటిది మొత్తం కలిపితే 62,000 ఎకరాలే, కేవలం 62,000 ఎకరాలే మొత్తం కలిపితే. అసలు ఆయనకి ప్రారంభమైంది గుడిపల్లి నుంచి. గుడిపల్లి కాడ నుంచి ఒక కెనాల్ అచ్చంపేట అయిపోతుంది, ఇంకొక కెనాల్ వనపర్తి నాగరికన్నూరు ప్రాంతాలను చీల్చుకుంటూ జడ్చర్లను కొంత బాగా టచ్ చేసుకుంటూ తలపతికి వెళ్ళిపోతుంది. అది 29 ప్యాకేజ్ అంట, మెయిన్ కెనాల్ అంట. మనకు గుడిపల్లికి వెళ్ళే రావాల్సి ఉండే సార్ నీళ్లు, కానీ అప్పుడు పెట్టిలేరు. మరి ఏంటి పరిష్కారం? వేరే పరిష్కారం లేదు సార్, కొత్తగా శాంక్షన్ తీసుకోవాల్సిందే. పెట్టిన D8 అది వనపర్తి కోసం పెట్టలే. D8 అనేది కూడా గోపాలపేట మండలానికి మాత్రమే ఉద్దేశించి పెట్టి జగనంత ముందరికి పోగానే కోడేరుకుంటా ఇలా మిగిలితే పాలన కట్టు జగనంత బాగా తిప్పింది అంతే. యథార్థం అది 28,000 ఎకరాలకే పెట్టింది. అది కూడా అంటే గోపాలపేట మండలం దాటి కోడేరు మండలం ఒక 2 గ్రామాలు టచ్ అయితే ఇచ్చినామని, మండలానికి ఇచ్చినామని లెక్క. అది ఇంత భయంకరంగా ఏం చేయాలని చెప్పి అప్పుడు ఇంజనీర్లతో మాట్లాడి ఏ దానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన చేసి గణపురం బ్రాంచ్ కెనాల్కు 37 కిలోమీటర్ల దగ్గర ఒక డిస్ట్రిబ్యూటర్కి పర్మిషన్ తీసుకొని మెయిన్ కెనాల్ నుంచి 17 కిలోమీటర్ల నుంచి పెద్దమనగర్ బ్రాంచ్ కెనాల్ పర్మిషన్ తీసుకొని D8 అసంపూర్తిగా ఉండేటువంటి D8 కెనాల్ను దాన్ని పూర్తి చేసేటువంటి పని సొంతంగా బాధ్యత తీసుకొని చేసుకొని మళ్ళీ MJ4, MJ3 అనే వాటిని కొత్తగా శాంక్షన్ చేసుకొని ఇవన్నీ చేస్తే వనపర్తి నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి. అప్పుడు తినాలి గారు అన్నారు, దొండ కాలం ఉండే రాజశేఖర కాలంలో దొండ కాలం ఉండే దానికి గడి పెడితే నీళ్ళు వస్తుంది. గత ఎందుకు చేయలేదు? మీరు చేయగలిగే కదా మేము పని చేసింది. కాబట్టి ఇవాళ మంత్రి కాకపోయినా మంత్రి స్థానంలో ఉండేటువంటి చిన్నారెడ్డి గారు కానీ అటు కృష్ణారావు గారి ఇద్దరు ఉమ్మడి జిల్లాలో క్యాబినెట్ ర్యాంక్ ఉండేటువంటి వ్యక్తులు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు, ముఖ్యంగా జూపల్లి గారిని అసలు క్షమించదు. చిన్నారెడ్డి గారు తన టికెట్ దొరకలేకపోయినా ఇంకా బాధపడుకుంటా ప్రజల మీద దృష్టి పెట్టలేము, కానీ ప్రజలు గెలిపించి ప్రభుత్వంలో మంత్రి ఉన్నటువంటి జూపల్లికి అయితే బాధ్యత ఉంది కదా, ఆ బాధ్యత నిర్వర్తించమని నేను కోరితే చూడబోడేగాళ్ళతో చేరేగాళ్ళతో వ్యక్తిగత నిర్ణయాలు పనిచేసి ఏదో చేస్తామంటే ఏంటో కూడా మీకు తెలియదు. మమ్మల్ని గొంతులు దిగినా సరే తెలంగాణ విధానం దిగిన వాళ్ళని 4 వేదాలతో 4 భూమి మాటలు తెప్పించి మీరు ఆనందపడితే అది శుభకానందమే తప్ప మాకు కలిగే నష్టమేం లేదు. బరాబర్ ఎవరికి ఏ హామీ ఇస్తే అవి అమలు జరగడం కోసం పట్టుబడతాం, అది మా బాధ్యత ప్రతిపక్షం. మేము ఆయన ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వాయర్లు సరిపోవు కేఏ కింద అంతా కలిపితే 4 టీఎంసీలే. అందుకే పాలమూరంగా పెట్టాం 70 టీఎంసీ. ఎప్పుడైనా సరే ఏపీలో వచ్చేటువంటి నీళ్లు అత్యధికంగా వచ్చినప్పుడు మొత్తం లిఫ్ట్ చేసి దాచిపెట్టుకునేటట్లు వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే వాళ్ళంతా లిఫ్టిగేషన్ గ్రావిటీ లేదు. దానికి అనువుగా నీళ్లుంటాయి, ఎట్లా పోతుంటాయి చెప్పుకుందామంటే రిజర్వాయర్లు ఉండవు. మీ కాలం మొత్తం మీరు ప్లాన్ చేసిందే రిజర్వాయర్లు లేని వ్యవస్థ. దానికోసమే అదనపు రిజర్వాయర్లు కావాలని మేము జీవో ఇచ్చినాం, సర్వే చేసినాం. ఎన్నికల తర్వాత మొదలు పెట్టాలనుకున్నాం, మా ప్రభుత్వం రాలేదు. కాబట్టి కేఏ కింద ప్రతిపాదించిన అదనపు జలాశయాల మీద దృష్టి పెట్టాలి. దమ్ముంటే చాలైతే ఆ పని చేయండి. ఇద్దరికి చెప్తున్నా. నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి దాదాపు 90% పైచిలకు పనులు పూర్తి అయి ఉన్నాయి, రిజర్వాయర్లు కంప్లీట్ అయి ఉన్నాయి. పంపింగ్ స్టేషన్లు 8, 9 ఉండాల్సిన కాడ 4 పూర్తి అయిపోయినాయి. నెల 2 నెలల పని సీరియస్ గా చేస్తే నీళ్ళు వచ్చు. దానికి ఇరిగేషన్ శాఖ మంత్రి చూడకుండా చేయకుండానే 2016 డిసెంబర్కి మేము పూర్తి చేస్తామని స్టేట్మెంట్ ఇస్తారు.
ఏ పనులు మిగిలి ఉన్నాయి, దాంట్లో రికాలిటీ ఏంటి, ఎన్ని రోజులు పనిచేస్తే ఆ పనులు పూర్తి అవుతాయి, ఎన్ని నిధుల చెల్లింపు చేసినట్టు ఆ నిధులు పూర్తి అవుతాయి, దానికి పాల్గొంటూ మేము ఏం చేయాలి, ఇది చేస్తాం. ఆ ప్రకటన ఒక్కనాడన్నా ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరూ కలిసి 12 మంది కాంగ్రెస్ వాళ్ళు, ఒక బీఆర్ఎస్ అయినా ఇంకొక ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ నారాయణ, ఆయన ఏదో ఆయనకే గెలవు, వీళ్ళందరూ కలిసి ఒకనాడైనా రాజకీయాలు పక్కన పెట్టండి, మమ్మల్ని విలకపోతే మీరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సార్ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని అయ్యా పాలమూరు రంగారెడ్డి పొద్దున్న నుంచి వరకు ఒకరోజు కాకపోతే 2 రోజులు ప్రతి కణం తిరగండి, ప్రతి కాలువ తిరగండి, ప్రతి రిజర్వాయర్ తిరగండి, ప్రతి పంపౌ తిరగండి. ఒక సంవత్సరం కోల్పోయినా మనం ఏట్ల నీళ్ళని సముద్రం పాలైపోయాయి. దీన్ని తొందర పూర్తి అయితే ఏం చేయాలో మానభావం మీరు చూసి చేయండి అని చెప్పారు. మాట్లాడాలా ఇది మాట్లాడాలంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు, మాజీ మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేము బట్టలు తీసుకోవడం నేను నీళ్ళు ఏమంటే బట్టలు రౌడీల పంచాయతీ ఈ వ్యక్తిగత పంచాయతీ దేనికి వాడతారు? మీకు ఉండేటువంటి సభ్యతలు సంస్కారాన్ని ప్రజలకు పనులు కావడానికి వాడరా? అందుకే సిద్ధంగా ఉన్న పాలమూరు రంగారెడ్డిని వాడుకోకుండా 70 టీఎంసీలు నిలుపుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా కేరళ కింద రిజర్వాయర్లే లేవు కాబట్టి అదనపు రిజర్వాయర్లు కట్టుకుందాం అనే దాని మీద దృష్టి పెట్టకుండా దేని నీళ్ళు అక్కడ మేము ఇంకో ఏదో కొత్తగా చేస్తామని చేసేటువంటి ప్రయోగం నిధుల వృధానే తప్ప ప్రజలకు కొనబోయేటువంటి ఉండదు భవిష్యత్తులో కూడా. అందుకే ఎంత ఉపాయం చేసి కేసీఆర్ మేమందరం కూడా ఒక్కొక్క నీటి పట్టు కోసం ఎట్టదంగానే వానకాలంలో వాగులే పడి వాడి మళ్ళీ ఇంట్లో ఒట్టిపోతుందని వారే ప్రతి వాగు మీద చెక్ డ్యాములు కట్టించినాం. ఏంటి కట్టించినాం? ఏ నియోజకవర్గంలో చూసినా కొనపడితే కాదు, అద్భుతమైనటువంటి చెక్ డ్యాములు. మీరు దారి పడిపోతుంటే చూస్తే చిల్లడపల్లి కాడ ఎవరు కొట్టుండేది, కూలి కొట్టుండేది, అందరికి పోతుంటే కందులు కాడ ఉంటుంది. ఆ కందులు వాళ్ళ మీద పైకి పోతుంటాయి, కిందికి పోతుంటాయి, గుండు మీద పైకి పోతుంటాయి, కిందికి పోతుంటాయి, ఒక చెట్టు వాళ్ళ మీద పైన కింద. ఎన్ని చెక్ డ్యాములు? 100 చెక్ డ్యాములు. ఎంత భూగర్భంగా పెరిగింది. ఇక అట్లా ఒక్కొక్క నీటి పట్టు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము పనిచేసినాం. దీన్ని మీరు ఏం యాడ్ చేస్తారో చేయండి, అదనంగా ఏం చేస్తారో చేయండి, ఇంకా ఏం చేస్తారో చేయండి. రైతు బంధు లేకపోతే ఎక్కువ మాట్లాడారు, తప్ప వాయిస్తారు, అడగాలి కదా. అరే మాకు అన్యాయం అవుతుంది మా దగ్గర చెప్పాలి. కానీ రుణమాఫీ అయినట్టు మాట్లాడతారు ముఖ్యమంత్రి, దాన్ని మీరు డబ్బా పడతారు. మన మావాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీకు వివరాలు ఇచ్చినారు. అర్హుల జాబితానే సకాలంగా ముగించింది ప్రభుత్వం. సింపుల్ లాజిక్. ప్రతి రైతుకు పట్టదారు పాస్బుక్ ఉంటేనే రైతు, భూమి ఉంటేనే పట్టదారు పాస్బుక్. పట్టదారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు గత కేసీఆర్ సర్కారులో రైతు బంధు వచ్చింది. రైతు బంధు వచ్చినటువంటి వాళ్ళు 90,000 మంది రైతులు ఉన్నారు. 90,000 మంది రైతులు రైతు బంధు వచ్చిన వాళ్ళు ఉంటే ఈ 90,000 మంది రైతుల 70,000 మంది బ్యాంకులో తెచ్చుకోరా? శ్రీధర్లాగా నరసింహలాగా సొంత నిధులు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు బ్యాంకులో తెచ్చుకుంటారు. ఎంతమంది కావాలి మరి? సడన్ చేసి చూపించింది 46,000 చూపించింది, 40,000 చూపించింది. దగ్గర 16,000-17,000 ఇంకా పెండింగ్ ఉన్నట్టు వాళ్ళే చూపిస్తున్నారు. ఒట్టిగా ఎక్కడైతే డిఏ ఉన్నట్టయితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేశారైతే తెలియదు నాకు ఎంతో అన్నట్టు. లీడ్ బ్యాంక్ వాళ్ళని అడిగితే జిల్లా లీడ్ బ్యాంక్ వాళ్ళు అడిగితే మా దగ్గర ఫిగర్స్ లేవు సార్ తప్పించుకోండి. కలెక్టర్ని అడిగితే ఆ ఫిగర్స్ అని అగ్రికల్చర్ అండ్ లీడ్ బ్యాంక్ వాళ్ళతో సార్ మా కార్యాలయం చేయడం తప్పనిసరిలో సమాచార ఆఫీసర్ పెట్టిస్తాం. నచ్చినట్టు యాడ్స్ సమాచారం పెడితే ఇచ్చినటువంటి దాంట్లోనే 15,000 పైసలు ఏది అర్హుల జాబితాలోనే. నేను చెప్పేది అర్హుల జాబితాను సగానికి కుదించింది. ఉన్న అర్హుల జాబితాలకు వెళ్ళే ఇంకా 15,000-16,000 మందికి ఈ గొప్పతనానికి అదే మేము ఇంత ఇచ్చినాం ఎందుకు చెప్పాలి ఉంటున్నా అవుపై మాతో ఇంతే ఉంది ఇంత ఇచ్చినాం. దీనికి భారతదేశంలో ఎవరు ఎంత ఇచ్చినా రుణమాఫీ
ఏ సర్కారు ఇచ్చింది? నువ్వు ఆకాశం అంత ఎత్తు చెప్తారు. ఏం ధైర్యం నాకు అర్థం కాదు. నీవు అంత గొప్పతనం చేసి చెప్పేటువంటి రుణమాఫీ 20,000 కోట్లే. మేము కేసీఆర్ సర్కారులో మేము చేసినటువంటి రుణమాఫీ 28,000 కోట్లు. మీరు ఆ ఆదాయం అంతా ఎత్తు ఎగిరేలా చెప్పినాం. మేము ఓ బాధ్యత ధర్మవంతులా చెప్పినాం, చేసినాం. అయ్యా కరోనా వచ్చింది, కష్టకాలం ఉంది, ఇప్పుడు కాదు, టైం పడుతుంది, ఏ ఇష్టమని చెప్పినాం. మోసం చేయలేము మీరా ఇలా మీరు చేసే పని ఏంటి? అసలు కేసీఆర్ ఏనట్లు ఇక మీరు వస్తే తెల్లారంగా ఇచ్చేటట్లు ఇంతకాలంలో కాబట్టి ఆశ పెట్టి ఇలా ఎక్కడ చేసి మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? మేము అమలు చేద్దాం అనుకున్నాం అన్ని గ్యారెంటీలు, కానీ పైసలు లేకుండా అన్ని అప్రూపాలు చేసిపోయింది మీరు, అందుకే మేము అమలు చేయలేకపోతున్నాం శాసనసభలో మాట్లాడతాం. ఇది ప్రజలను ఎప్పుడైనా సరే, ఏ ప్రభుత్వాలైనా సరే, ఎన్నికలు పోయినప్పుడు కానీ ఎన్నికలు గెలిచినప్పుడు కానీ యథార్థాలు చెప్పాలి. పోయినంతకాలం మోసం చేయడం భావ్యం కాదు ప్రజాస్వామ్యం. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనుకునేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్ర ఆదాయం ఎంత, అప్పులు ఎంత, వనరులు ఎంత, వృద్ధి చెందే అవకాశం ఎంత ఉంది, ఏ రంగాల్లో ఆదాయం ఎంత పెంచుకునే అవకాశం ఉంది, అన్ని మదింపు చేసుకునేందుకే ఎవరైనా హామీ ఇస్తారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యంత ఆమ్దానం ఎంత అనేటువంటిది ప్రతి సంవత్సరం కాల్ రిపోర్ట్ లో ఉంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థకు సంబంధించి రాష్ట్ర విభాగం వాళ్ళు లెక్క చేస్తారు ప్రతి సంవత్సరం. చేసేమన్నా అపసవ్యత ఉంటే ప్రభుత్వాలకు వాళ్ళు హెచ్చరిక చేస్తారు. అది విధానం. దాన్ని చూసుకొని ఇంత ఉంది ఇంత లేదని చెప్పాలి. ఎవరన్నా మొత్తం కలిపి కేవలం 4,25,000 కోట్లు మాత్రమే 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ చేసి ఇంత సంపదను సృష్టిస్తే, ఏడాది తిరగక ముందే 1,20,000 కోట్లు అప్పు చేసి ఎలుకలు పడిపోయి ప్రతిదానికి కేసీఆర్ ఉంటాడు. ఇప్పటికైనా ఉన్నదేంటి, మీరు ఏం చేస్తారో, ఎంత శాతం అవుతుందో ప్రజలకు యథార్థం ధర్మబద్ధంగా అదే చేయాలి తప్ప నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నది మాట్లాడి అవాస్తవాలు కావద్దని చెప్పి నేను కోరుతాను. గతంలో ఈ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సాగునీళ్ళు వచ్చి పంటలు పండి ప్రజలు బాగుపడినటువంటి స్థితిని అంగీకరించి పెంచుకొని ఇవాళ ఒక ఎకరా కూడా నీళ్ళు రాలి గతంలో అని చెప్పి మాట్లాడినటువంటి మీ తీరు అది మీకే సిగ్గనిపించాలి. ఈ రాజీనామా అనే విషయం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీకు ఎంత అవతారం ఉందో, ఎంత గొప్పవాడో, ఎంత నైతికత ఉందో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక ప్రాజెక్టు ఉండేటువంటి నీటి కేటాయింపు అనేది సరిపోయినంత లేకపోతే ఆయకట్టు విషయంలో ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి రైతులకు కొంత ఇబ్బందులు వస్తాయి. అది దూరదృష్టితో ఆయన మనం కొత్తగా అదనంగా వనపర్తికి నీళ్ళు కావాలంటే ఉన్నదానికి తీసుకోవడం ధర్మం కాదని నీటి కేటాయింపు తెచ్చిపిస్తాం. మనకు వాస్తవంగా 5-6 కేజీసీలే అవసరం, కానీ భవిష్యత్తు ఉపయోగపడాలని 25 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నటువంటి కేరళని నేను శ్రద్ధ వహించి 40 టీఎంసీలకు తెచ్చిపించాను. ఏడాది బాబు ఏడాదిన్నర సుమారు ముఖ్యమంత్రి గారు ఉపయోగానికి పడింది. అది తెచ్చినాం కాబట్టి అలా వేల ఆయకట్టును మనం బాధాంతంగా వాడుకోగలుగుతున్నాం. వరద జలాలు తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే మనకి ఇక్కడ కల్పించేది ఆనాడు కనుక మనం ముందు చూపు చేయకుండా ఉంటే ఇప్పటికే ఎదురుస్తూ ఉంటారు. వాళ్ళు పెంచుకున్నారు. థ్యాంక్ యూ.